హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లు మన యాప్లో అయితే ఉన్నాయి. మీరు జస్ట్ 30 రూపీస్ చెల్లించి ఈ టెస్ట్ను మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకున్నట్టు ఆప్షన్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా గ్రూప్ 4, గ్రూప్ 2 ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్ర కావచ్చు, అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. దాంతోపాటుగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. అక్కడ శాంపిల్ పీడిఎఫ్స్, శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. రాసిన తర్వాత మీకు నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఈరోజు కూడా టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి మనకు అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. ఈనాడు న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రద్దు అనే టైటిల్ తోటి ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే పరీక్షల పంచాయతీ అనే టైటిల్ తోటి ఇక్కడ న్యూస్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఏఈ పరీక్ష రద్దు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసలు లీక్ లేని అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే మార్కుల వెనుక మతలాబ్ ఏంటని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మనకు నమస్తే తెలంగాణ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీలో ప్రక్షాళన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంకా వెలుగు న్యూస్ పేపర్లో పేపర్ లీక్లపై సర్కార్ సైలెంట్ అనే టైటిల్ తోటి ఇక్కడ దీనికి సంబంధించినట్టు ఒక ప్రధాన వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటి గురించి వన్ బై వన్ క్లియర్గా అయితే చూద్దాం. మొదటగా మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్స్ ఏంటో చూసిన తర్వాత మిగతా న్యూస్ పేపర్లు అయితే చూద్దాం. సో ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రద్దు అనే టైటిల్ తోటి ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. ప్రకటించినటువంటి టీఎస్పీఎస్సీ సిట్ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్రంలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ నెల 5న నిర్వహించినటువంటి రాత పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఇక్కడ టీఎస్పీఎస్సీ ప్రకటించింది. సో ఇక్కడ దానికి సంబంధించిన చూసినట్లయితే బుధవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు కావచ్చు, కార్యదర్శి సమావేశమయ్యారు. సో ప్రభుత్వ విభాగాల్లో 837 సహాయక ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ నెల 5న జరిగినటువంటి పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఇక్కడైతే మనకు ప్రకటించినట్లయితే న్యూస్ అయితే చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకు లీకేజ్ దందాలో ఇంకేందర్ అనేటువంటిది ఇక్కడ చూడవచ్చు. సో సిట్ దర్యాప్తు ముమ్మరం, టీఎస్పీఎస్సీ కార్యాలయంలో వివరాల సేకరణ, నిందితుల ఫోన్లలోని కాల్, అదేవిధంగా వాట్సాప్ డేటా విశ్లేషణ, గతంలో జరిగినటువంటి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజ్పై అనుమానాలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. సో మరికొన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు బయటకు వచ్చాయా అన్న ఆందోళన అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతుంది. సో వేల మంది నిరుద్యోగులతో ముడిపడి ఉన్నటువంటి అంశం కావడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. సో దర్యాప్తు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అనుమానాలను నివృత్తి చేయాలని భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే అందుకే ఆగమేఘాలపై హైదరాబాద్ అదనపు కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిట్ను ఏర్పాటు చేసింది. సో అధికారులు వెంటనే రంగంలోకి దిగారంటే ఇక్కడ ఇచ్చారు. సో మరికొందరికి సంబంధం అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఈ కేసులో ఇప్పటి వరకు మనకు కమిషన్ కార్యదర్శి పిఏ ప్రవీణ్ కావచ్చు, అతని యొక్క స్నేహితురాలు రేణుక, కమిషన్ కార్యాలయంలో నెట్వర్క్ అడ్మిట్గా పనిచేస్తున్నటువంటి రాజశేఖర్తో పాటు ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినటువంటి 6గురిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఈ వ్యవహారంలో మరికొందరికి సంబంధం ఉండవచ్చు అని చెప్పేసి అధికారులు అనుమానిస్తున్నారు. సో ఒకసారి ప్రశ్నపత్రం చేతిలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా పంపుకోవచ్చు. సో ప్రశ్నపత్రాలు పొందినటువంటి వారు ఇతరులకు అమ్ముకోవడం ద్వారా లబ్ధి పొంది ఉండవచ్చు అనేటువంటిది అధికారుల యొక్క అనుమానం. సో మరోవైపు ప్రవీణ్, రేణుకాలు కొద్దిమంది పేర్లు మాత్రమే చెప్పారా అన్నది తేల్చాల్సి ఉంది. సో దీన్ని నిర్ధారించేందుకు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. సో నిందితుల ఫోన్లలోని కాల్ డేటా, వాట్సాప్ డేటాను విశ్లేషిస్తున్నారు. సో కమిషన్ కార్యాలయంలో ఉద్యోగుల్లో మనకు ప్రవీణ్, రాజశేఖర్తో పాటు ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అని చెప్పేసి తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే టీపీవీఓ ప్రశ్నపత్రానికి బేరసారాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తన తమ్ముడు రాజేశ్వర్ కోసం ప్రవీణ్ నుంచి రేణుక ఏఈ ప్రశ్నపత్రం తెప్పించుకుంది. పెన్ డ్రైవ్లో దాంతోపాటు సో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ప్రశ్నపత్రం కూడా ఉంది. సో దాన్ని కూడా అమ్ముకునేందుకు ఆమె ప్రయత్నించింది. సో అశోక్ నగర్లో శిక్షణ తీసుకుంటున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఒక యువకుడి ఫోన్ నెంబర్ సేకరించింది. తమ వద్ద ప్రశ్నపత్రం ఉందని, రూపాయలు 4 లక్షలు అందిస్తే చెప్తామని చెప్పేసి చెప్పింది. తాను అంత చెల్లించలేనని అతను చెప్పడంతో బేరం బెడ్స్ కొట్టిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ విషయంపై ఆ అభ్యర్థి డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బండారం బయటపడిందని చెప్పేసి ఇచ్చారు. సో అతనితో పాటు ఇంకెవరితోనైనా ఆమె బేరం కుదుర్చుకుందా అన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
పెన్ డ్రైవ్లో ఏముందని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. సో శంకరమ్మ కంప్యూటర్లోని ఓ ఫోల్డర్ను మొత్తాన్ని రాజశేఖర్ 4 పెన్ డ్రైవ్లో లోడ్ చేశారు. దాన్ని ప్రవీణ్కి ఇచ్చాడు. సో నిందితుల వాగ్మూలం మేరకు ఇప్పటి వరకు ఏఈ టౌన్ ప్లానింగ్ ప్రశ్నపత్రం మాత్రమే లీక్ అయినట్లు చెప్తున్నా పెన్ డ్రైవ్లో కీలక సమాచారం ఉండవచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. సో పెన్ డ్రైవ్లో ఉన్న దాంతో పాటు డిలీట్ చేసినటువంటి సమాచారాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. సో కేసు దర్యాప్తుతో పాటు గతంలో జరిగినటువంటి పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయా అన్న దానిపై ఆధారపడి ఉందని చెప్పేసి భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలన్న ఆందోళన చేసినట్లు కూడా ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక సాక్షి న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే పరీక్షల పంచాయతీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై లీకేజ్ ఒత్తిడి, నిర్వహించినటువంటి పరీక్షలన్నీ రద్దు చేయాలంటూ విద్యార్థులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో చైర్మన్ రాజీనామాకు రాజకీయ పార్టీలు డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ విజ్ఞప్తి. సో ఇప్పటి వరకు 7 పరీక్షలు నిర్వహించినటువంటి టీఎస్పీఎస్సీ కేవలం ఏఈ పరీక్ష పేపర్ మాత్రమే లీక్ అయిందంటున్నటువంటి కమిషన్. సో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారం రోజుకు ముదురుతుంది. సో పలు పరీక్షలకు సంబంధించినటువంటి పేపర్లు లీక్ అయి ఉంటాయని చెప్పేసి అనుమానాల నేపథ్యంలో కమిషన్ నిర్వహించినటువంటి అన్ని పరీక్షలు రద్దు చేయాలని అభ్యర్థులు కావచ్చు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సో కొన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఏకంగా కమిషన్నే రాజీనామా చేయాలని చెప్పేసి ఎవరైతే మనకు చైర్మన్ ఉన్నాడుగా అతన్ని రాజీనామా చేయాలంటూ సో ఒత్తిడి పెంచుతున్నాయి. సో ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనే డిమాండ్ ఊపందుకుంటుంది. సో తాజా పరిమాణాల నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠత నెలకొందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం సాక్షి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇంకా వాటికి సంబంధించి ఆల్రెడీ మనం ఇంతకుముందు ఈనాడు చూసినటువంటి న్యూస్ ఇక్కడ ఇచ్చారు. ఏ పరీక్ష పేపర్ రద్దు అని చెప్పేసి కావచ్చు. అదేవిధంగా పెన్ డ్రైవ్లో పలు పేపర్లు అనేటువంటిది కూడా ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆంధ్రప్రభలో కనుక చూసినట్లయితే ఏ పరీక్ష రద్దు అని ఇచ్చారు. సో మార్చి 5న జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు గుర్తింపు. సో రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ మన న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినైతే అసలు లీకులు ఎన్ని అంటే కూడా ఇవ్వడం జరిగింది. సో 26 నోటిఫికేషన్లలో 7 పరీక్షలు పూర్తి. పరీక్షల నిర్వహణపై అభ్యర్థుల్లో ఎన్నో సందేహాలు, అనుమానాలు. సో ప్రవీణ్, రేణుక రహస్య లీలలెన్నో, చాలా పేపర్లను లీక్ చేశారనేటువంటి అనుమానాలు. సో కూపీ లాగుతున్నటువంటి సిట్ అధికారులు. సో నైతిక బాధ్యత టీఎస్పీఎస్సీదే, అభ్యర్థులు తప్పు టీఎస్పీఎస్సీది, శిక్ష అభ్యర్థులక. సో విద్యార్థి సంఘాల మండిపాటు అని చెప్పేసి కూడా ఇక్కడ మన న్యూస్ అయితే చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ లీకేజీలో రాజకీయ కుట్ర అంటూ కూడా ఇచ్చారు. సో డీజీపీ నిగ్గు తేల్చాలి. A2 నిందితుడు బీజేపీ కార్యకర్త, ఫోటో ట్వీట్ చేసినటువంటి మంత్రి కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోటో మనం అయితే చూడవచ్చు. సో అదేవిధంగా దోషులను శిక్షించాలంటూ కూడా ఇచ్చారు. సో విద్యార్థి సంఘాల ఆందోళన బాట. సో టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి, అడ్డుకున్నటువంటి పోలీసులు అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లు చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు వచ్చినట్లయితే సో మార్కుల వెనుక మతలాబ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు. సో సెలవు పెట్టక, కోచింగ్ వెళ్ళక 103 మార్కులు సాధ్యమా అంటే ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ప్రవీణ్కి వచ్చిన మార్కులపై సందేహాలు అంటే ఇవ్వడం జరిగింది. సో ఇది 100% నిజం. ఎందుకంటే సో చాలా 2 ఇయర్స్ నుంచి చదివినటువంటి వ్యక్తులకు కూడా 80-90 మార్కులు రావడం చాలా కష్టమైంది. సో ఎటువంటి కోచింగ్ లేకుండా, సెలవు పెట్టకుండా 103 మార్కులు ఎలా సాధ్యం అని చెప్పేసి ఇక్కడైతే ప్రశ్నిస్తున్నట్టయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రశ్నపత్ర లీకేజ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్కు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 103 మార్కులు రావడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో నిజానికి పరీక్ష రాసే సమయంలో ప్రవీణ్ తన ఓఎంఆర్ షీట్ బుక్లెట్పై నెంబర్ తప్పుగా బబ్లింగ్ చేయడంతో అతడి పేపర్ పరిగణలోకి తీసుకోలేదు. అతన్ని డిస్క్వాలిఫై చేశారు. అయితే లీకేజ్ వ్యవహారం బయటకు రావడంతో అతడికి ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటి ఆసక్తి నెలకొంది. సో కీ పరిశీలించగా 103 మార్కులు వచ్చినట్లు తేలడంతో అంతా ఇక్కడ విస్తారపోతున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సాధారణంగా గ్రూప్ 1 పోస్టులకు సిద్ధమయ్యేటువంటి అభ్యర్థులు చాలా సీరియస్గా చదువుతారు. సో నిరుద్యోగ అభ్యర్థులు అయితే సో 6 నెలల నుంచి దాదాపుగా ఏడాది పాటు కోచింగ్ తీసుకుంటారు. సో ఇతర పనులు పక్కన పెట్టి అదే పనిలో ఉంటారు. సో అప్పటికి ఉద్యోగాలు చేస్తున్న వారైతే ఆ పరీక్షకు సన్నిద్ధం కావడం కోసం చాలా కాలం పాటు సెలవు పెట్టి ప్రిపేర్ అవుతారు. సో అటువంటి వాళ్ళకు కూడా ఇన్ని మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉండదని చెప్పేసి ఇక్కడ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. సో సమాచారాన్ని ఇచ్చింది నిందితుడే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రశ్నపత్రం లీకేజీపై పోలీసులకు నీలేష్ ఫోన్. సో డబ్బు విషయంలో రేణుకతో గొడవ వల్లే సో డయల్ 100కు ఫోన్ చేసి చెప్పినటువంటి నీలేష్ అని చెప్పిచ్చారు. సో 60 మంది మహిళలతో ప్రవీణ్కు కాంటాక్ట్లు. సో అందరినీ సిట్ విచారణకు పిలిచేటువంటి అవకాశం అని చెప్పేసి కూడా మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో చూసినట్లయితే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అంతర్గత బదిలీలకు రంగం సిద్ధం, సైబర్ సేఫ్టీ సిస్టమ్ మరింత పటిష్టం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో డేటా రక్షణపై ప్రత్యేకంగా నజర్, సైబర్ భద్రతపై ఉద్యోగులకు శిక్షణ, కమిషన్లో కొత్త సంస్కరణలు షురు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రక్షాళన ప్రారంభమైంది. సో కమిషన్లో
అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైంది. టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రశ్నపత్రాలు లీక్ చేసినట్లు తేలడంతో కొత్త సంస్కరణలకు కమిషన్ శ్రీకారం చుట్టింది. సో సిబ్బంది తక్కువ ఉండడం, పని భారం ఎక్కువ కావడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటూనే సో బదిలీలు చేయాలని చెప్పేసి కమిషన్ భావిస్తుంది. సో ఉద్యోగుల పనితీరు, వ్యక్తిత్వం తదితర అంశాలను పరిశీలనలోకి తీసుకుంటున్నట్లు ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో దానిలో ఉద్యోగులను ప్రక్షాళన చేస్తున్నట్లు ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ ఇచ్చారు. దాంతోపాటు డేటా రక్షణ వ్యవస్థ పైన ఒక ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు, ఉద్యోగులకు సైబర్ భద్రతపై కూడా శిక్షణ ఇస్తున్నట్లు ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో న్యూస్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే పేపర్ లీక్లపై సర్కారు సైలెంట్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో స్పందించని సీఎం, మంత్రులు, ఆందోళనలో లక్షలాది మంది నిరుద్యోగులు అంటూ చూడవచ్చు. సో రిక్రూట్మెంట్ మీటింగ్లోనూ చర్చించని సీఎస్, ఊగిసలాటలో టీఎస్పీఎస్సీ, అన్ని పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని నిరుద్యోగుల్లో అనుమానాలు. సో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఆందోళనలు, టీఎస్పీఎస్సీ ఆఫీస్ ఏరియాలో 144 సెక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ప్రవీణ్ ఫోన్లో 48 న్యూడ్ కాల్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇప్పటి వరకు దీనిపైన ప్రభుత్వం, సీఎం కావచ్చు, ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇతరులు ఎవరు ఇంకా స్పందించలేదని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్ అయితే ఒక ప్రధాన వార్త అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సర్కారుకు 48 గంటల డెడ్ లైన్, బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే చూడవచ్చు. సో 48 గంటల్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ను రద్దు చేయకపోతే హైదరాబాద్ నడి ఒడ్డున ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి ఇక్కడ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసును సిబిఐకి అప్పగించాలని కూడా డిమాండ్ చేసినట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నిరుద్యోగుల జీవితాలతో ఆటలా అంటే ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల మండిపాట అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నిన్న మనకు జేఏసీ అభ్యర్థుల యొక్క రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది పేపర్ లీకేజ్ పైన. సో దానిపైన పలువురు వ్యక్తులు ఇటువంటి ప్రకటనలు అయితే చేయడం జరిగింది. సో పేపర్ లీక్ అయి ఇన్ని రోజులైనా సర్కార్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్న. సో టీఎస్పీఎస్సీపై సమగ్ర విచారణ జరిపించాలి కోదండరాం. సో అందిన కాడికి దోచుకుంటున్నారు ఆకునూరి మురళి. సో యువతను సర్కార్ చీట్ చేస్తుంది కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా సూత్రధారులు ప్రగతి భవన్లోనే ఉన్నారు. సో బూర నరసయ్య గౌడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేరు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ పేపర్ లీకేజీ బీజేపీ కుట్ర అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బండి నేతృత్వంలో దుర్మార్గం. సో లీకు వీరుడు రాజశేఖర్ రెడ్డి, బీజేపీ సోషల్ మీడియా కార్యకర్త. సో బండి కిషన్ దీనికి సమాధానం చెప్పాలి. సో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కావచ్చు, ఇంకా ఇతరులు సో ఇక్కడ బీజేపీ పైన విరుచుకోబడ్డట్లయితే చూడవచ్చు. సో బీజేపీ కుట్ర చేసిందని చెప్పేసి ఇక్కడ టీఆర్ఎస్ అనుమానిస్తున్నట్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే మనకు అందులో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సో బీజేపీ యొక్క సోషల్ మీడియా కార్యకర్త అని చెప్పేసి ఇక్కడ మనకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక విషయాలైతే మనకు గ్రూప్ 4కు సంబంధించి ఉచిత శిక్షణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 4 అభ్యర్థులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ఈ నెల 31 లోపు ఓయూ క్యాంపస్ స్టడీ సర్కిల్లో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి అందిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అయితే వీటికి సంబంధించినట్టు కోచింగ్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వీటికి సంబంధించి మీ యొక్క తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం అనేది 5 లక్షల లోపు ఉండాలని చెప్పేసి ఇచ్చారు. సో బీసీ అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీటికి కాల్ చేసి మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు సిఆర్పీఎఫ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా 9,000+ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి ఈ నెల 27 నుంచి నెక్స్ట్ మంత్ 25 లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దాదాపుగా ఇక్కడ 9,212 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనిలో మనకు మేల్కి సంబంధించి 9,105 పోస్టులు ఉన్నాయి. ఫీమేల్కు 107 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్ కూడా చూడవచ్చు. డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, ఇంకా టైలర్కి సంబంధించినటువంటి కావచ్చు, ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ వాషర్మెన్కి సంబంధించి కావచ్చు, కుక్కి సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు స్టేట్ వైజ్ వేకెన్సీస్ కూడా చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మనకు 424 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనిలో మనకి ఇక్కడ తెలంగాణకు సంబంధించి కనుక మీరు చూసినట్లయితే సో తెలంగాణలో మనకు 301 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ వీటికి సంబంధించిన వేకెన్సీస్ కూడా మీరు అయితే చూడవచ్చు. ఇంకా వీటికి సంబంధించి ఇక్కడ మీరు అదర్ డీటెయిల్స్ కూడా ఈ పీడిఎఫ్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే కొన్ని పోస్టులకు 21 నుంచి 27 ఉంది. మరికొన్ని పోస్టులకు కనుక చూసినట్లయితే 18 to 23 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా పోస్ట్ను బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ మనకు డ్రైవర్కి సంబంధించి చూసినట్లయితే మినిమం మీకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా సో ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీకు ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అట్లా వివిధ పోస్టుకు సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే దీన్ని చెక్ చేయండి. సో పీడిఎఫ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదంటే మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో అక్కడ మీరు చూసి దీని కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కేంద్ర విద్యా సంస్థల్లో 21,266 ఖాళీలు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. కేవీ సెంట్రల్ యూనివర్సిటీల్లో పోస్టులు భర్తీ చేయని కేంద్రం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో రాష్ట్రంలో
పోస్టుల భర్తీకి అడ్డుపుల్లలు. సో పెండింగ్లోనే కామన్ బోర్డు బిల్లు 5 నెలలుగా ఆమోదం తెలపని గవర్నర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు కేంద్రీయ విద్యాలయ సంస్థల్లో ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మొత్తం ఇక్కడ చూసినట్లయితే కేంద్రీయ విద్యాలయంలో 12,000, అదేవిధంగా నవోదయ స్కూళ్ళలో 3,000 అండ్ సెంట్రల్ వర్సిటీలో 6,028 ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ సాక్షాత్తు కేంద్రమే పార్లమెంటుకు ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో కేంద్రీయ విద్యాలయంలో ఉన్నటువంటి ఖాళీ వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా నవోదయ విద్యాలయ సంస్థలో ఉన్నటువంటి టీచర్ వేకెన్సీస్, ఇంకా సెంట్రల్ వర్సిటీలో సో టోటల్గా 21,266 వేకెన్సీస్ ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనకు నమస్తే తెలంగాణలో అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ ఏప్రిల్ 2న మెగా జాబ్ మేళా అని చెప్పేసి మరొక అప్డేట్ చూడవచ్చు. పోస్టర్ను ఆవిష్కరించినటువంటి మంత్రి శ్రీనివాస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న సో మనకు ఒక మెగా జాబ్ మేళా కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి మన కూకట్పల్లి మెట్రో వై జంక్షన్ సమీపంలో ఉన్నటువంటి గ్రౌండ్లో ఇదైతే జరగనుంది. సో 10,000 వరకు అయితే దీని ద్వారా అయితే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో దీనికి అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీ ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో వాళ్ళకి కాల్ చేసి మీరు ఆ ఫోన్ నెంబర్ని కూడా మీ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు CPCBలో 163 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనకి ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి సంస్థ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇవన్నీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పోస్టులు. సో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులతో వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే మార్చ్ 31 లోపు వీటికైతే అప్లై చేసుకొని ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకుంటే ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్, చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని కొంచెం వీడియో అయితే లెంత్ అవుతుంది. సో ఎండ్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే న్యూస్ పేపర్లో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే గవర్నర్ ఆఫ్ ది ఇయర్ శక్తికాంత్ దాస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో మనకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రతిష్టాత్మక గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2023 అయితే పొందడం జరిగింది. సెంట్రల్ బ్యాంకింగ్ అనేటువంటి పత్రిక, సో ఇక్కడ ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్, ఏ పత్రిక అని చెప్పేసి అడగవచ్చు. సెంట్రల్ బ్యాంకింగ్ అనేటువంటి పత్రిక ఆయనకు ఈ అవార్డుని అయితే ఎంపిక చేసినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్లిష్ట సమయాల్లో పటిష్టమైనటువంటి ద్రవ్య విధానాల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను ఆటుపోట్ల నుంచి కాపాడడంలో దాస్ పోషించినటువంటి కీలక పాత్రకు గాను ఈ అవార్డు అయితే ఇచ్చారు. సో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మనకు శక్తికాంత్ దాస్కి అయితే రావడం జరిగింది. సో ఆర్బీఐ ఎన్నో గవర్నర్గా మనకు ఇప్పుడు శక్తికాంత్ దాస్ ఉన్నట్టు అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ విషయంలో అయితే 48 జట్లు 104 మ్యాచ్లు అంటూ జరగవచ్చు. 2026 ఫీఫా షెడ్యూల్ ఖరారు. సో ఆతిథ్య దేశాలు US, కెనడా, మెక్సికో. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే 2026 ఎక్కడ జరగబోతుంది. సో ఈ 3 గుర్తుంచుకోండి. ఫీఫా వరల్డ్ కప్కు సంబంధించి US, అదేవిధంగా కెనడా, మెక్సికో అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో మొత్తం 16 జట్లు కొత్తగా ఈ టోర్నీలోకి అయితే ప్రవేశిస్తున్నాయి. దీంతో మొత్తం 48 జట్లు ఈ పోటీలో పాల్గొనబోతున్నట్లు ఇక్కడ దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇచ్చారు. సో 2022లో జరిగినటువంటి ఫీఫా వరల్డ్ కప్ ఎవరికి వచ్చింది, మెన్స్కి సంబంధించి, ఉమెన్స్కి సంబంధించి ఎవరికి వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే జాతీయ అటవీ క్రీడోత్సవాల్లో 9వ స్థానంలో తెలంగాణ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు హర్యానా రాష్ట్రం పంచకులలో ఇటీవల జరిగినటువంటి 26వ జాతీయ స్థాయి అటవీ క్రీడోత్సవాల్లో తెలంగాణ తరపున క్రీడాకారులు అయితే బరిలోకి దిగారు. సో దీనిలో భాగంగా మనకు ఇక్కడ 16 పథకాలు అయితే సాధించడం జరిగింది. 8 బంగారు, 2 రజతం, 6 కాంస్య పథకాల సాధనతో మన తెలంగాణ రాష్ట్రం అనేది 9వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. సో అదేవిధంగా ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు అటవీ శాఖల నుంచి మొదటి 3 స్థానాలు ఉన్నాయి. అంటే ఛత్తీస్గఢ్ ఫస్ట్, తర్వాత కర్ణాటక, కేరళ. సో మన తెలంగాణ వచ్చేసి 9వ స్థానంలో ఉంది. మన తెలంగాణ స్థానాన్ని అయితే గుర్తుంచుకోండి, డైరెక్ట్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో అగ్రస్థానంలో లక్షెట్టిపేట అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అట్టడుగున బైంసా అని చెప్పేసి ఇచ్చారు. ఆస్తి పన్ను వసూలులో పురపాలక పనితీరు సో నిరుటితో పోలిస్తే ఇప్పటి వరకు 28.8% తక్కువ అని చెప్పేసి ఇక్కడ ఏం జరిగింది. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు కావచ్చు, పురపాలక సంఘాలు ఇప్పటి వరకు 57.24% మేరకు ఆస్తి పన్నులు వసూలు చేశాయి. సో అధికారికంగా మన గణాంకాలు కనుక చూసినట్లయితే రాష్ట్రం మొత్తం మీద మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ అత్యధికంగా 87.24% అయితే వసూలు చేసినట్టు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నిర్మల్ జిల్లా బైంసా అతి తక్కువగా మనకు 21.49% వసూలు చేసినట్టు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ అత్యధికంగా అనేది గుర్తుంచుకోండి. మొత్తం ఎంత తేడా ఉంది 28.8% కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సూర్యుని కమ్మేద్దామా అనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. ఆకాశంలోకి కిరణాల పరావర్తనం భూతాపం తగ్గించేందుకు సౌర జియో ఇంజనీరింగ్ అధ్యయనానికి ఐక్యరాజ్య సమితి పిలుపు అని చెప్పేసి ఇచ్చారు. మానవాళికి ప్రమాదం అంటున్నటువంటి శాస్త్రవేత్తలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఈ సౌర జియో ఇంజనీరింగ్ అంటే ఏంటి కనుక చూసినట్లయితే సో కృత్రిమ పద్ధతిలో సూర్యుడి యొక్క కిరణాల ప్రభావాన్ని భూమిపై తగ్గించడమే సౌర జియో ఇంజనీరింగ్. అంటే ఒక రకంగా ప్రకృతి యొక్క చర్యలను నియంత్రించడం. సో ఇప్పటిదాకా దీన్ని ఎవరు అమలు చేయలేదు. సో శాస్త్రవేత్తల యొక్క అంచనాలు ఊహల్లోనే ఉంది. సో ఈ సౌర
జియో ఇంజనీరింగ్ అమలుకు సాంకేతికంగా చాలా మార్గాలు ఉన్నాయంటున్నట్లు ఇక్కడ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోలేరు అన్నది ఇన్నాళ్ళుగా మనం వింటున్నటువంటి మాట. కానీ మున్ముందు అలా అడ్డుకోవటమే భూతాపానికి మందుగా మారేలా ఉంది. సో వేగంగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతను తగ్గించడానికి అత్యంత వివాదాస్పద సౌర జియో ఇంజనీరింగ్ ప్రక్రియను ఆశ్రయించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఇటీవల మనకు మ్యూనిక్ సదస్సు, ఇది ఇంపార్టెంట్ అంటే మ్యూనిక్ సదస్సు నేపథ్యంలో జార్జ్ సోరెస్ లాంటి ప్రపంచ సంపన్నుడు ఇందుకు పెట్టుబడులకు పిలుపునివ్వగా తాజాగా ఐక్యరాజ్య సమితి కూడా సౌర జియో ఇంజనీరింగ్ను ఇప్పుడే వాడొద్దని అంటూనే మున్ముందు అనివార్యమైతే ఉపయోగించాలని చెప్పేసి అధ్యయనానికి ఆహ్వానం పలికినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు సౌర జియో ఇంజనీరింగ్